సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు కోట్లలో ఉండటం రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆకర్షిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ వందల ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక అధికారుల మౌనం అండదండలు ఈ అక్రమాలకు వెన్నుదన్నుగా అయితే మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 111 జీవో లెక్క చేయని అక్రమ నిర్మాణదారులైతే ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని, 111 జీవో పరిధిలో అధికారులనైతే లెక్క చేయకుండా ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణదారులైతే ఇక్కడ అంతా తమ ఇష్టం అన్నట్టుగానే వ్యవహరిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారనే టాక్ వినబడుతుంది. ఇక ఇలాంటి నిర్మాణాల విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత పురపాలక సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇక అక్రమ నిర్మాణాలు చేపట్టి వాటిపై అనుమతి లేకుండా భవనాలను నిర్మించడంతో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని పలువురైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులు అటువైపుగా కూడా చూడకపోవడం శోచనీయమని ఆరోపిస్తున్నారు. ఇటీవలే మొయినాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ గా ఉన్న ఖాజా మొహిజుద్దీన్ బదిలీ అవ్వగా మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జాకిర్ అహ్మద్ కు మొయినాబాద్ మున్సిపాలిటీలో సమస్యలతో స్వాగతం పలుకుతున్నామని స్థానిక ప్రజలు తెలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్నటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు. ఇక ఇటీవల ఓ కార్మికుడు మృతి చెందిన కూడా యజమాని పనులు ఆపకుండా 111 జీవోనైతే ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నాడని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని 148, 149 సర్వే నంబర్లోని వెంకటేశ్వర కాలనీలో కూడా ఓ నిర్మాణదారుడు అయితే 111 జీవోకు విరుద్ధంగా రాత్రివేళ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జారీ చేసిన జీవో 111ను ఉల్లంఘిస్తూ భద్రతా చర్యలు లేకుండా భవన నిర్మాణం జరుగుతుందని, ఇటీవలే ఒక కార్మికుడు భవనం నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడని పలు పత్రికల్లో వచ్చిన పట్టించుకోని అధికారులైతే మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఎటువంటి భద్రత లేకుండా 4వ అంతస్తు స్లాబ్ పనులు చేపడుతున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరారు. హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 63, 64 నంబర్లోని శ్రీనివాస వెంచర్లో ఓ ఇంటి యాజమాని రోడ్డును ఆక్రమించి డ్రైనేజీ పనులు సాగిస్తున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డును ఆక్రమించిన డ్రైనేజీ పనులు సాగిస్తున్న ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే దీనికి సంబంధించి 111 జీవో ఏదైతే రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా దీనికి సంబంధించి కూడా 7 మండలాలు దీనికి సంబంధించి 111 జీవో పరిధిలోకి వస్తే ఈ దాదాపుగా 84 విలేజెస్ దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ పరిధిలోకి వస్తాయి. మెయిన్ గా చూసుకుంటే శంషాబాదు, మొయినాబాదు, చేవెళ్ళ ఎక్కువగా ఈ ఏరియాలో కవర్ అవుతుంది 111 జీవో అనేది. ఈ 111 జీవో అనేది 1996లో ఈ జీవోని తీసుకొచ్చారు. మెయిన్ గా దీనికి సంబంధించి 111 జీవో యొక్క ఉద్దేశము ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 లేక్స్ ఉంటాయి. ఆ లేక్స్ ఏవైతే కొంత హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నవి, సో దానివల్ల వాటర్ కి తాగటానికి త్రాగునీరు కోసం హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రజలకు ఏదైతే భారీ భవంతులు నిర్మించకుండా ఉండటం కోసమే అప్పటి ప్రభుత్వాలు 111 జీవో అనేది జారీ చేయడం జరిగింది. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ వారికి కట్టుకోవడానికి 111 జీవో పరిధిలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. వాస్తవంగా ప్రభుత్వం కూడా చెప్పింది అదే. కానీ ఈ మధ్య కాలంలో 111 జీవో యొక్క ఉద్దేశాలు మొత్తం కూడా మారిపోయినాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే 111 జీవో పరిధిలో వచ్చేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ గా మొయినాబాదు, శంషాబాదు, చేవెళ్ళ ఈ పరిధిలో భారీ భవనాలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది. సో దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంత మన స్థలం ఖాళీగా ఉండిపోతుంది, 111 జీవోలో ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా మనం కూడా బిల్డింగ్లు కట్టుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. సో వాళ్ళకు కూడా అనిపించే నేపథ్యం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఏదైతే 111 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను తొంగలో దొక్కిన పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మొయినాబాద్ లో ఏదైతే సర్వే నంబర్ 63, 64
హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. ఇదంతా కూడా వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. ఈ వెంచర్ పేరు శ్రీనివాస వెంచర్. ఈ వెంచర్ కి సంబంధించి యథేచ్ఛగా దీనికి సంబంధించి భారీ భవనాలు నిర్మిస్తున్నారు అని చెప్పేసి స్థానికులు కూడా దీని గురించి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే పగలు వేళలో ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పి రాత్రికి రాత్రి పెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందో ఆ జీవోని ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. ఆ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, లేదా ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. స్థానికుల దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి కూడా అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు అని చెప్పి స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొయినాబాద్ కి సంబంధించి మున్సిపాలిటీలో కూడా దీనికి సంబంధించి కూడా అధికారి కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆగడాలు ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్కడ కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. పాత కమిషనర్ కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చినప్పుడు కూడా జాకీర్ అహ్మద్ ఏదైతే కొత్త మున్సిపాలిటీ మొయినాబాద్ కి సంబంధించి కొత్త మున్సిపల్ అధికారి వచ్చాడు, ఆ మున్సిపల్ అధికారి కూడా మొత్తం కూడా స్థానికులు దీనికి సంబంధించి మొత్తం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే జియో నంబర్ 111 ఉందో, జియో 111 దానికి సంబంధించి దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోవటం లేదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారిని కూడా కోరిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే రాత్రి వేళలో దీనికి సంబంధించి భారీ భవనాలు నిర్మిస్తున్న సమయంలో కూడా మొన్న ఒక అతను కూడా రీసెంట్ గా కూడా చనిపోవడం జరిగింది. ఈ నెల 7వ తారీఖు చనిపోవడం జరిగింది. 7వ తారీఖున చనిపోతే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లి ఆ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ బయటకు పొక్కకుండా వాళ్ళకి దాదాపుగా 1,00,000 పైగా అమౌంట్ ఇచ్చి హాస్పిటల్ ఖర్చు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించిన పరిస్థితి ఉంది. ఆ ధర్మారెడ్డి అతని పేరు ఏదైతే ఉందో ధర్మారెడ్డి అని 4 ఫ్లోర్లకు సంబంధించి బిల్డింగ్ కడుతున్నాడు. ఇది మొత్తం కూడా ఇదేదైతే ఉందో ఈ మొత్తం చాలా చోట్ల జరుగుతుంది. ఎందుకంటే పగలు వర్క్ చేస్తేనే అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకంటే బిల్డర్స్ అంటే పెద్ద పెద్ద భవంతులు ఎక్కి పనిచేయాల్సి, అలాంటిది రాత్రి వేళ డబ్బులకు ఆచి చూయించి పాపం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి డబ్బులు వస్తాయనే నేపథ్యంతోనే ఈ అన్ని కూడా వర్కులు చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో జియో నంబర్ 111 అంతా కూడా ఉల్లంఘిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పట్టించుకోవాలి. ఇలా అందరూ కూడా ఏదైతే 111 జీవో ఉందో ఆ 111 జీవో వాళ్ళంతటికి వాళ్ళే సవరించుకుని భారీ భవంతులు కట్టిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలైతే కనిపించట్లేదు. అన్ని ఏదైతే మనం రీసెంట్ గా చూసామో సర్వే నంబర్ 148, 149 కూడా ఇదే పరిస్థితి. భారీ ఎత్తున దీనికి సంబంధించి వెంచర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ్లాట్లు కూడా 111 జీవోలో ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఓపెన్ ల్యాండ్ ఫ్లాట్లుగా చేసి కూడా అమ్మడానికి 111 జీవో అదే జరుగుతుంది. సీసీ రోడ్లు వేయకూడదు, సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు. కొన్ని వెంచర్లు అయితే శంషాబాద్ పక్కన అనుకున్నటువంటి కొన్ని ఏదైతే వెంచర్లు ఉన్నాయో భారీ ఎత్తున ఉండేటువంటి వెంచర్లు ఉన్నాయో వాటినన్నిటి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ఏదైతే అమ్మే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా 111 జీవోకి వ్యతిరేకంగా రాకుండా మొత్తం కూడా 111 జీవో పరిధిలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ మొత్తం కూడా లోపాయకారియంగా మొత్తం కూడా ఈ తంతు ఏదైతే ఉందో ఆ తంతు మొత్తం కూడా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. 111 జీవో యొక్క ఉద్దేశం ప్రజలకు సంబంధించి వాటర్ ఏదైతే ఉందో దాన్ని పొల్యూషన్ అవ్వకుండా భారీ భవంతులు నిర్మించకూడదని అప్పటి ప్రభుత్వాలు సంబంధించి జీవో జారీ చేశారు. ఆ జీవోని ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ రియల్ ఎస్టేట్ భూమి ఏదైతే భారీ ఎత్తున పెరిగిందో దానిలో భాగంగానే ఇవన్నీ 111 జీవోకు తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్ గా హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలో వచ్చేటువంటి వెంకటేశ్వర కాలనీలో శ్రీనివాస వెంచర్ ఆగడాలైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అటువైపు అధికారులు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి అయితే మనం చూసాం ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.